శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. మీకు డబ్బు రావాలన్నా మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా ఒకే ఒక్క ఉపాయం అండి. అదేంటంటే ఏం లేదండి, తమలపాకు రెమెడీ. తమలపాకుతో చేసే ఈ రెమెడీ చేస్తే మీ ఇంటికి వద్దన్నా కూడా లక్ష్మీదేవి తన్నుకుంటూ వచ్చి కూర్చుంటుంది. ఇది నిజము. ఇక మీ జీవితంలో డబ్బుకి కొదవంటూ ఉండదండి. ఎటు చూసుకున్నా కూడా డబ్బే మీకు ఏదో ఒక రూపంలో మీకు డబ్బు కలిసి వస్తూనే ఉంటుంది. మీరు ఎత్తుక్కోవాల్సిన పనే లేదు. ఏ రకంగా వచ్చిందో ఎటు నుంచి వచ్చిందో కూడా మీకు తెలియదు. అలా మీకు డబ్బు ఇంట్లోకి తన్నుకుంటూ వచ్చింది. ఇది గ్యారంటీ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే మాట నిజం. ఇది ఇదేంటంటే ఒక తమలపాకు తీసుకొని, తమలపాకు రెమెడీ అండి ఇది. ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు వేయండి. గంధం తీసుకొని ఆ తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసి చక్కగా ఆ పక్క 2 గీతలు ఈ పక్క 2 గీతలు గీయండి. గీసి తర్వాత ఏం చేస్తారంటే పక్కన 3 గీతలు గీసిన తర్వాత పైన ఒక నెంబర్ వేయండి. పైన ఒక నెంబర్ 1 అనే నెంబర్ పైన వేయండి. పైన వేసి అలాగే స్వస్తికి మధ్యలో చుక్కలు పెట్టండి. చుక్కలు 4 పక్కల లోపల పక్కన చుక్కలు ఇట్ట బొట్టులాగా పెట్టండి. బొట్టులాగా చుక్కలు పెట్టేసి 4 చుక్కలు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే కింద తమలపాకు కింద స్వస్తికి వేసిన తర్వాత దాని కింద శ్రీ అని రాయండి. శ్రీ అనేది రాయండి. గంధంతో రాసి దాన్ని ఆరనివ్వండి. ఆరిన తర్వాత శ్రీ అని రాసిన తర్వాత అది మంత్రం అండి. అది ఒక మంత్రం లాంటిది. ఆ మంత్రాన్ని గనక మీరు రాసి ఆ తమలపాకు శ్రీ అనే మంత్రాన్ని రాసి ఆ తమలపాకుని గనక మీరు దగ్గర పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ తమలపాకుని మీ దగ్గరే ఉంచుకోండి. దగ్గరే ఉంచుకుంటే మీకు రాజయోగం కలుగుతుంది. ఇది గ్యారంటీ. మీకు డబ్బు రావాలన్నా మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా ఈ తమలపాకు రెమెడీ కనుక మీరు చేసుకుంటే చేసి చూడండి. లక్ష్మీ కటాక్షము పొందండి. మీరు చేసుకొని లక్ష్మీ కటాక్షం పొంది మీకు రాజయోగం కనుక కలిసి రాకపోతే ఈ శ్రీరామనవమి రోజు చెబుతున్నానండి నేను, మీకు తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ అయితే ఎత్తాయండి. తమలపాకు రెమెడీ రాసి ఆ తమలపాకుని శ్రీ అని రాసి స్వస్తికు రాసి దాని మధ్యలో చుక్కలు పెట్టి అటుపక్క 2 గీతలు ఇటుపక్క 2 గీతలు గీసి పైన బొట్టులాగా రాసి 1 నెంబర్ వేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జేబులో పెట్టుకొని వెళ్ళిపోండి. జేబులో పెట్టుకొని ఒక కాగితంలో పెట్టుకొని దాన్ని అది కదలకుండా తమలపాకు ఇట్లా మడత పెట్టి ఒక కాగితం పేపర్లో పెట్టి దాన్ని మడత పెట్టి జేబులో పెట్టుకోండి. జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నా సరే మీతోనే ఉంచుకోండి. అది మీతోనే ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది అది లాగిద్దండి. ఆ శ్రీ అనే నెంబర్ కింద ఉంటుంది కదా, అది ఒక మంత్రం లాంటిది. లాగిద్ది. మీకు ఎలా డబ్బు ఏ రూపంలో కలిసి వచ్చిందో మీరే చూస్తారు. తప్పకుండా ఈ తమలపాకు రెమెడీ చేసి చూడండి. గుర్తు పెట్టుకోండి. ఒకసారి చదవండి. మీకు గుర్తు లేకపోతే చదివి ఈ తమలపాకు రెమెడీ రేపటాంచే మొదలు పెట్టండి. ఈ రోజైనా పర్వాలేదు, రేపటాంచైనా మొదలు పెట్టుకోండి. ఈ తమలపాకు రెమెడీ చూడండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. బాయ్.